హాయ్ ఫ్రెండ్స్, మేము రీసెంట్గా అయితే భద్రాచలం వెళ్ళామండి. మీరందరూ కూడా ఇంతకుముందు షార్ట్స్లో చూస్తూనే ఉన్నారు. కాకపోతే వీడియో పెట్టడం కొంచెం లేట్ అయిందనమాట. ఇక మేము అంటే మా ఊరి నుంచి భద్రాచలం వెళ్ళటానికి డైరెక్ట్గా బస్ లేదండి. ఒంగోలు నుంచి అలాగ వెళ్ళొచ్చు. కాకపోతే మేము గుంటూరు నుంచి వెళ్ళామన్నమాట. ఎందుకంటే పిల్లలు హాస్టల్లో ఉన్నారు గుంటూరులో. ఇక వాళ్ళని తీసుకొని వెళ్ళాలని చెప్పేసి మేము గుంటూరు నుంచి భద్రాచలానికి రిజర్వేషన్ చేయించుకున్నామండి. ఇక అక్కడికి గుంటూరుకు వెళ్ళేసరికి 1 అయిందనమాట. ఇక అందరం కూడా భోంచేసేసి పిల్లలైతే టిఫిన్ చెప్పారు, పొరాటా సంథింగ్ ఏంటిదో. కానీ మనం జర్నీలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తగ్గియటమే బెటర్ అండి. ఇక మేము భోంచేసేసి ఇక డిపోకి అయితే వెళ్ళాము. కాకపోతే అక్కడ గుంటూరులో డిపోలో అంటే 2కి రావాల్సిన బస్సు అయితే భద్రాచలం వెళ్ళేది. మేము రిజర్వేషన్ చేయించుకున్న బస్సు 3కి వచ్చిందండి. ఇక చాలామంది అనుకోవచ్చు, వీళ్ళైతే తెగ ట్రిప్స్ తిరుగుతున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అని. ఇక మేము ఇట్లా ఎప్పుడైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అంటే కారులో అయితే వెళ్ళాము. ట్రైన్కి కానీ ఆల్మోస్ట్ బస్సులో కానీ వెళ్తామండి. ఇకైతే భద్రాచలం వెళ్ళటానికి మా ఊరి నుంచి ట్రైన్ ఫెసిలిటీ అయితే లేదు. అందుకని ఇట్లాగా బస్సులకి వెళ్తున్నాము ఈసారి. ఒక 2-3 బస్సులు మారి ఆటోకి వెళ్ళి ఈ లగేజ్ అంతా వేసుకొని వెళ్ళేసరికి అయితే సరిపోతుందండి. కాకపోతే మీకు పైకి మేము మా ఎంజాయ్మెంటే కనిపిస్తుంది. ఇక ఓన్గా కార్ అయితే లేదండి. ఇక బయట కారు మాట్లాడుకోవాలి అంటే ఒక 2-3 డేస్కి మనీ ఎక్కువ అవుతుందన్నమాట. సో ఇక మా బడ్జెట్కి తగినట్లుగా దేవుణ్ణి చూడాలి అని తపనతో మేము వెళ్తూ ఉంటామన్నమాట. ఇక భద్రాచలం వెళ్ళే బస్సు అయితే ఇంకా రాలేదండి. ఒకసారి మేము ఫోన్లో అయితే చెక్ చేస్తున్నాం అనమాట, మేము పెట్టిన టికెట్లు కానీ బస్సు ఎక్కడుందని. ఇక బస్సు అయితే వచ్చేసిందండి. ఇక కండక్టర్ గారు కూడా మాకు ఛానల్ ఉందని చెప్పంగానే హాయ్ చెప్తున్నారనమాట. ఇక ఎప్పుడైనా కానీ మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మా బడ్జెట్కి తగినట్టుగా ప్లాన్ వేసుకొని అయితే వెళ్తామండి. ఇక నాకు అనిపిస్తుంది మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇంతేనేమో అని ఒక్కొక్కసారి. సో నాకు వీడియోస్ పెట్టడం అయితే కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఎందుకంటే మేము భద్రాచలం నుంచి వచ్చినాక నాకు కొంచెం హెల్త్ ఇష్యూ అయిందండి. ఏమిటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వామిటింగ్స్ అండ్ గ్యాస్ ప్రాబ్లం కొంచెం ఎక్కువైందనమాట. సో వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతే షార్ట్స్కి 2-3 షార్ట్స్కి మా పాప కూడా వాయిస్ ఓవర్ ఇచ్చింది, మీరు అందరూ కూడా చూశారు. ఇక మేమైతే ఇంటి దగ్గర నుంచి వెళ్తానే లేసు కుర్కురే, పిల్లలు లాంగ్ జర్నీ కదండి. ఇక ఆఫ్టర్నూన్ ఎప్పుడో 1:30కి భోంచేసాము. ఇక ఈవినింగ్ టైంలో అయితే వీళ్ళు ఇలాగ బస్సులోనే స్నాక్స్ తింటున్నారనమాట. మనకి ఈ సూపర్ లగ్జరీ బస్సులో ఏమిటి అంటే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఇక కొన్ని మజ్జిగ అండ్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ అయితే తిన్నామన్నమాట ఈవినింగ్ టైంలో. ఇక అయితే చాలా వీడియోస్ ఉండేయండి. ఇక మేము భద్రాచలానికి వెళ్ళేటప్పుడు ఒక ట్విస్ట్ అయితే ఎదురైందనమాట. అదేమిటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. డైరెక్ట్గా మేము భద్రాచలం అయితే వెళ్ళలేదన్నమాట. మధ్యలో ఒక ప్లేస్లో ఆగాము. ఇక మరిన్ని వీడియోస్ అంటే భద్రాచలంలో రాములవారి టెంపుల్ కానీ, పర్ణశాల, ఇట్లాగా పాపికొండలు, చాలా అంటే చాలా వీడియోస్ ఉండేయండి. వీడియోస్ అయితే కొంచెం పెట్టడం లేట్ అవుతుందండి. ఎందుకంటే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల అంటే వాయిస్ ఓవర్ ఇవ్వలేక అట్లాగా లేట్ అయిందనమాట. 3 డేస్ అవుతున్నా కానీ ఇక విజయవాడ దగ్గరలో అయితే వచ్చేసామండి. ఇక మనము ఎప్పుడైనా మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ అప్పుడప్పుడు ఇలాగా ఎక్కడైనా సంవత్సరానికి 1-2 సార్లు పుణ్యక్షేత్రానికి దేవుడి దర్శనం చేసుకురావాలని నా తపనండి. అంతకు మించి ఏమీ లేదు. ఇక నాకు అదే అనిపించింది. జర్నీ నుంచి రాగానే మరుసటి రోజు నుంచి నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక నేను అదే అనుకున్నాను, అది వెళ్ళేటప్పుడు కానీ లేదా దర్శనం చేసుకునేటప్పుడు కానీ ఇలాగ ఏమైనా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువై ఉంటే సిచ్యువేషన్ ఏమిటా అని. సో ఇంటికి రాకబట్టి సరిపోయిందండి. నాకు అదే అనిపించింది, మనము మనస్ఫూర్తిగా నిజాయితీగా ఏ పని చేసినా సక్సెస్ అవుతుందని. ఎందుకంటే దేవుణ్ణి నమ్ముకొని చూడాలని వెళ్ళాము. భద్రాచలము నేను 1 ఇయర్ నుంచి అనుకుంటున్నానండి, ఇప్పుడు కాదు. సో ఇప్పటికైతే నా కోరిక నెరవేరిందనమాట.
ఇక దేవుడి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి దేవుణ్ణి చూడకుండా వచ్చామంటే చాలా అప్సెట్ అవుతామన్నమాట. సో చక్కగా దేవుడి దర్శనం చేసుకొని పాపికొండల్లో ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చినాకైతే ఇక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. సో నేను అప్పుడే అనుకున్నానండి, ఇక దేవుడు మనందు ఎప్పుడూ ఉంటాడు. మనము కష్టపడి పని చేస్తూ నిజాయితీగా నమ్ముకుంటే ఇక మేమైతే చక్కగా భద్రాచలంలో రాముల వారి దర్శనం చేసుకొని అయితే పాపికొండల్లో ఫుల్గా ఎంజాయ్ చేసామండి. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇక మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.